యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. ఈ యొక్క సంవత్సరాంతంలో మనమందరం కూడా సంవత్సరంలో అంతానికి వచ్చేసాం, చివరికి వచ్చేసాం, నూతన సంవత్సరంలోనికి వెళ్ళిపోబోతున్నాం అనే ఆనందం ప్రతి వారిలో ఉంటుంది. అయితే క్రొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు చాలామంది తమకున్నటువంటి వాటన్నిటినీ కూడా క్రొత్తగా నూతన పరుచుకోవాలని ఇష్టపడతారు. తమకున్న గృహాన్ని క్రొత్తగా రంగులు వేసి నూతనంగా మలుచుకుంటారు. అలాగే వేసుకునే వస్త్రాలు కానీ, వాడే వాహనాలు కానీ, చాలామంది నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి వస్త్రాలు కలిగి నూతనమైనటువంటి రీతిలో జీవించాలి అని ఆలోచిస్తారు. ఈ సమయంలో క్రొత్త సంవత్సరంలో గడిపెట్టేటప్పుడు పాత ఆలోచనలతో, పాత తలంపులతో, పాత ఉద్దేశాలతో, పాత కోరికలతో, పాత ఉద్దేశాలతో మనం నూతన సంవత్సరంలోని అడుగు పెట్టకూడదు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. ఆయన అనే మాట ఏమిటంటే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. ఏమి చెల్లించగలం? యెహోవా నాకు చేసిన ఉపకారములు. మీరందరూ చేయవలసిన పని, ఈ సంవత్సరం నీ జీవితంలో దేవుడు చేసిన ఉపకారములు ఏంటో నీ నోట్బుక్లో 2023 సంవత్సరంలో దేవుడు నా జీవితంలో చేసిన ఉపకారములు అని పెట్టి నువ్వు రాయటం ఆరంభించు. ఎన్ని ఉపకారాలు చేశారో నీ జీవితంలో నీవు రాస్తూ ఉంటావు, కానీ పేజీలు తెరవడుతూ ఉంటాయి, కానీ ఎన్నెన్నో ఉపకారాలు దేవుడు నీ జీవితంలో చేస్తూ వచ్చారు. ఆయన చేసిన ఉపకారములకు మనం ఏమి ఆయనకు చెల్లించలేము. ఎవరైనా మనకు ఉపకారం చెల్లించినప్పుడు, ఎవరైనా మనకు ఉపకారం చేసినప్పుడు వారికి మేలు చేసిన దానికి మనం ఏదైనా వారికి ఇవ్వాలి అని అనుకుంటాం. మరి దేవుడు మనకు ఉపకారం చేసినందుకు మనం ఆయనకి ఏమి చెల్లించగలం? ఆయన మనకు చేసిన ఉపకారములు ఎంతమందికి దేవుడు అపకారం చేశాడని తలుస్తున్నారు? తలంచట్లేదు అని అనుకుంటున్నారు, కానీ దేవుడు అపకారం చేశాడు అన్నట్లే మన ప్రవర్తన ద్వారా తెలియజేస్తున్నాడు. నీకు ఉపకారం చేసినట్లయితే ఉపకారానికి తగిన విధంగా ప్రవర్తించాలి కదా. నా జీవితంలో దేవుడు మేలు చేశాడు అంటే మేలుకు తగినట్టు ప్రవర్తించాలి. కానీ మన నోటితో మాత్రం మనం దేవుడు ఉపకారం చేసేవాడే కానీ అపకారం చేసేవాడు కాదు అని చెప్తూనే దేవుడు చేసిన మేలులకు తగినట్లుగా మనము ప్రవర్తించట్లేదు. సాతాను గారు చేసేటువంటి ఒక ముఖ్యమైన పని ఏంటి చెప్పిన? మతిమరుపును కలిగిస్తాడు. ఏం కలిగిస్తాడు? మతిమరుపు. ఏ విషయాల్లో? దేవుడు చేసిన కార్యాల విషయంలో.
అర్థమైందా? మతిమరుపు అంటే పక్కన వారు కొట్టింది, తిట్టింది, వీటి విషయంలో మతిమరుపు కాదు కదా. అవి ఎన్నటికీ చెదరకుండా శిల్పం చెక్కినట్లుగా, రాతి మీద చెక్కబడినట్లుగా వాటిని గుర్తు చేస్తాడు. మతిమరుపు కలగజేసే విషయాలు ఏంటో తెలుసా? దేవుడు చేసినటువంటి ఉపకారములు. కార్యములు కాదవి. ఏమిటవి చెప్పండి? దేవుడు చేసిన ఉపకారములు. ఆయన అపకారికి కూడా ఉపకారం చేసేవాడు. నేను ఉపకారం చేశానంటే దేవుడికి, అందుకే నాకు ఉపకారం చేశాడు అనేవాడు ఉన్నారా ఇక్కడ? నేను ఉపకారం చేశాను, నా ఉపకారానికి ప్రతిగా దేవుడు నాకు ఉపకారం చేశాడు. మనం దేవుడికి అపకారం చేశాం, కానీ దేవుడు మనకి ఏం చేస్తూనే ఉన్నాడు? ఉపకారం చేస్తూనే ఉన్నాడు. నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. మంచివారిని చెడ్డవారిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుతూనే ఉన్నాడు. ఆయన చేసినటువంటి ఉపకారములు, యెహోవా నాకు చేసిన ఉపకారములు. కొన్నిసార్లు ఆ ఉపకారాలు ఏమిటి అనేది మీకు తెలియదు. అందుకే నేను చెప్తున్నాను, రేపు వచ్చేసరికి లేదా 31వ తారీఖు లోపు వ్యక్తిగతంగా ఎవరికి వారుగా ఈ సంవత్సరం నా జీవితంలో దేవుడు చేసిన ఉపకారములు అనేది ఒక్కొక్క పాయింట్ రాయండి. వ్యక్తిగతంగా నీ జీవితంలో, అది నీ కుటుంబాన్ని కలుపుకున్నా ఏ రకంగా అయినా సరే, దేవుడు ఎన్నెన్ని మేలు చేశాడో ఆ లిస్టు మీ బైబిల్లో పెట్టుకోండి. అది పట్టుకుని నీవు ఈ సంవత్సరాంతం దినాలలో ప్రభువుని స్తుతించాలి. దాన్ని ముందు పెట్టుకొని ప్రతి పాయింట్ చదివి చేతులెత్తిన ప్రభువుని స్తుతించాలి. ఏమి చెల్లించగలము ఆయనకు? ఆయన చేసిన ఉపకారములకు మనం ఏమి చెల్లించగలము? నేను చెప్పాను కదా, సాతాను ఎంత తెలివి గలవాడో తెలుసా? దేవుడు చేసిన కార్యాలు గుర్తు రాకుండా వాడు కలిగించేటువంటి మతిమరుపు ఒకటైతే, మన చెవుల్లో ఎప్పుడు మారుమవుతూ ఉంటుంది ఒక మాట. ఏమిటి తెలుసా? ఏం చేశాడు దేవుడు? అర్థమవుతుందా? ఎప్పుడు ఏమంటాడు? ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు దేవుడు? మన చెవులలో ఎప్పుడు కూడా ఏం చేశాడు దేవుడు? నీకు ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు దేవుడు అనే ప్రశ్న నీ చెవుల్లో వినబడుతున్నంతసేపు నీ నోటికి ఏమి రాదు తెలుసా? స్తుతి రాదు. స్తుతి రాదు. దేవుడిని స్తుతించడానికి నీ నోరును మెరపలేదు. స్తుతించకపోగా ఏం చేశాడు దేవుడు నా జీవితంలో? ఏది చేయలేదని దేవుని మీద సడగడం మొదలు పెడతాం. అది సాతాను వాడే ఒక ట్రిక్. వాడు ఉపయోగించే ట్రిక్. ఏమి చేయలేదా? ఆయన ఏం చేశాడు? అందుకనే దావీదు, నాకు ఆయన చేసిన ఉపకారానికి నేను ఏమి చెల్లించగలను అని చెప్పి ఆయన చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 8వ వచనం ఒకసారి చదువుదాం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించున్నావు. మరణము నుండి నా ప్రాణమును. దేని నుండి? మరణము నుండి నా ప్రాణమును. మరణము నుండి నా ప్రాణమును. ఆయన చేసిన ఉపకారం ఏమిటి అని అంటే,
మన కళ్ళ ముందే చాలా మంది చనిపోయారు కదా, మనం చూసామా? తల్లి చనిపోతే బిడ్డలు నా తల్లి లేదే అని ఏడ్చిన వారు, బాధపడుతూ ఏడుస్తున్న వారు అనేకులు ఉన్నారు. భార్య చనిపోతే ఒంటరి పరిస్థితిలో ఒంటరి వాడై ఉండి బిడ్డల్ని పెట్టుకుని రోధిస్తున్న తండ్రుల చిత్రాలను మనం చూసామా? తల్లి తండ్రి ఇద్దరు చనిపోతే పిల్లలు దిక్కులేని వారుగా ఆ శవముల ముందు ఏడుస్తూ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అనాథులుగా మిగిలిపోయిన సంభవాలు మనం చూసామా? చూడలేదండి, చూసాం. నా అనుకున్న వారు మరణపు అంశంలోనికి వెళ్ళిపోయి మరణాన్ని సమీపించి తిరిగి జీవముతో లేనటువంటి ఆ సంగతులన్నిటినీ మనం చూస్తానే వచ్చాము. కానీ నా జీవితంలో ఆయన చేసిన ఉపకారం ఏమిటి తెలుసా? మరణము నుండి నీ ప్రాణమును ఆయన తప్పించి. మీకు ఆ మాట చూపిస్తాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథంలో దావీదు భక్తుడు మరొక మాట చెప్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. దావీదు, నేను నీ దృష్టికి అనుకూలుడను సంగతి అయితే యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణం చేయగా. నాకును మరణమునకును ఎంత దూరం ఉన్నది? అడుగు. నాకు మరణమునకు అడుగు దూరమే ఉన్నది. నాకు మరణానికి 1 కిలోమీటర్ దూరం లేదు. నాకు మరణానికి 100 కిలోమీటర్ల దూరం లేదు. నాకు మరణానికి 1 నెలలో, 10 నెలలో, 1 సంవత్సరం దూరం కాదు, 1 అడుగు దూరం. మొన్న ఈ మధ్య పేపర్లో నేను ఒక సంఘటన చూశాను. చాలా బాధాకరమైన సంఘటన అది. ఒక యవనస్తుడు డీజే సిస్టమ్ పెట్టుకొని ఫ్లవర్ డెకరేషన్ చేసుకుంటూ మరి తన లైఫ్ని కొనసాగిస్తూ ఉన్నాడు. గుంటూరులో తను ఆ పని చేస్తూ మరి సెలవు సందర్భంగానో మరి ఏమో మొత్తానికి రిటర్న్ జర్నీ బయలుదేరాడు. మ్యాక్సిమం చాలా దూరం వచ్చేసాడు. వచ్చేసరికి ఈ తెల్లవారుజామున మంచు బాగా పడుతుంది కదా, బండి మీద వస్తున్నాడు. తెల్లవారుజామున బైక్ మీద వచ్చే క్రమంలో అతనికి అక్కడ నిలిపివేయబడినటువంటి లారీ అది ఆ మంచులో ఆయన కనపడక ఆ వేగంలో దాన్ని ఢీకొట్టి లారీ కాదు రోడ్డు దాటుతున్నాడట. ఆ సమయంలో ఒక వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని ఢీకొట్టి అతనితో పాటు ఇద్దరు చనిపోయారు. ఈ వార్త తెలిసినటువంటి తండ్రి, అతని పెదనాన్న, అతని మేనత్త, ఆమెతో పాటు ఇంకొకరు దగ్గర బంధువు 5 కలిసి వీళ్ళు ఇక్కడి నుండి ఇంకొక వ్యాన్ తీసుకుని అక్కడికి చేరడానికి వీళ్ళందరూ బయలుదేరి అక్కడికి చేరి ఆ అబ్బాయి ఉన్న స్థలానికి చేరడానికి ఇంకొక కిలోమీటర్ ఉంది దూరం. ఇంకొక కిలోమీటర్లో వీరి వాహనం ఆయిల్ ట్యాంకర్ని ఢీకొని
వాహనం పల్లి కొట్టి 5 చనిపోయారు. అది చదివినప్పుడు మరణం అనేది ఒక కుటుంబం కొరకు కాచుకుని ఉన్నట్లుగా, ఆ కుర్రవాడు కొడుకు చనిపోయాడని బయలుదేరిన తండ్రి అన్న అంటే పెదనాన్న, మేనత్త, ఆ మేనత్త భర్తను, మరి 5 బాగా దగ్గర రక్త సంబంధికులు బయలుదేరి వెళితే మళ్ళా మరణం ఎక్కడ కాల్చుకోముంది చెప్పండి? సరిగ్గా యాక్సిడెంట్ జరిగిన కిలోమీటర్ దూరంలో వీళ్ళపై ట్యాంకర్ని ఢీకొని 5 చనిపోయి ఒక్కరు కూడా బ్రతకలేదు. ఈరోజు నీవు నేను దేవుడిని ఏం చెల్లించాలి? అర్థమవుతుందండి? మరణము నుండి నా ప్రాణమును ఆయన తప్పించి ఉన్నాడు. ఆయన చేసిన ఉపకారానికి నేను ఏమీ. కరోనా వచ్చినప్పుడు ఎంత భయపడ్డామండి? ఎంత భయపడ్డాం? కరోనా వచ్చినప్పుడు ఎంత గడగడలాడిపోయాం? ఏమైపోతామో అని ఎంతగా కంగారు పడిపోయాం. ఇక్కడ దావీదు అంటాడు, యెహోవా జీవంతోడు, మరణమునకు నాకు ఒక్క అడుగు మాత్రమే, ఒక్క దగ్గరకు వెళ్ళి అక్కడి నుండి దేవుడు నా ప్రాణమును తప్పించాడు. మన ప్రాణం తప్పించబడటానికి మన చేతిలో లేవండి. మన ప్రాణం తప్పించబడడానికి మన ప్రాణం మన చేతిలో లేదు. ప్రయాణమే వెళ్తున్నాం, వెళ్ళి వస్తామని చెప్తాం. వెళ్ళి రావడం నీ చేతిలో లేదు. వెళ్ళి రావడం మన చేతిలో లేదు. నీ ప్రాణమును సంవత్సరం అంతా దేవుడు అది జ్ఞాపకం చేసుకోవాలి. నేను లేకపోయి ఉంటే నా కుటుంబం ఏమై ఉండేది? ఆలోచించు. లోతుకు వెళ్ళాలి. నాకు అనారోగ్యం వచ్చినప్పుడు, నా పరిస్థితి సీరియస్ అయినప్పుడు, నా శ్వాస పోయి ఉంటే ఏమి జరిగేది ఆలోచించుకోవాలి. ఏమయ్యేది కుటుంబం? ఊహించగలవా? ఏమయ్యేది? ఏమవ్వాలో అలా అయ్యేది. కాపాడిన దేవుడి ఎడల కృతజ్ఞత కలిగిన వారిని కన్నీటితో ప్రభువుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఎన్నెన్నో మరణ అపాయముల నుండి దేవుడు మనను కరెంట్ షాక్ కొట్టి కరెంటు ప్రమాదం నుండి దేవుడు తప్పించాడు. కాలు జారి నేల మీద పడి ప్రాణాలు ఇచ్చిన వారు ఉన్నారు. ఎన్నెన్నో అపాయముల నుండి దేవుడు మనం తప్పించాడు. కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, కన్నీళ్లు విడవకుండా చెప్పాలి, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను. కొంతమంది జీవితాలను చూస్తే ఎలా ఉన్నాయో తెలుసు. వారి కన్నీళ్ళే వారికి అన్నపానములు. వారు తినే ఆహారం తింటూ ఉండగా కన్నీళ్ళు కారుతూ ఉంటే దాన్ని తింటూ ఉన్నారు. వారి కన్నీళ్ళే వారికి అన్నపానములయ్యాయి. కన్నీటితో నిండిన బ్రతుకులు. జీవితంలో కన్నీరు లేనిది వారి జీవితం గడవదు. ఒక్క పూట కూడా వారు సంతోషంగా ఉండలేని పరిస్థితి. వారికి అన్నీ ఉండొచ్చు, అంతా ఉండొచ్చు, కానీ వారి జీవితంలో సమాధానం లేదు. వారి జీవితంలో నెమ్మది లేదు. వారి జీవితంలో ఆనందం లేదు. ఎప్పుడు చూసినా కన్నీరు, ఏడుపు, కళ్ళ కారుతూనే ఉంటాయి. పైకి చాలా మంచిగా కనబడుతున్నారు, కానీ లోపల బరువెక్కిన గుండెతో ఉన్నారు. అటువంటి కన్నీళ్లు కారుతూ వారి జీవితాలను అలాగే ఏడుస్తూ
వెళ్ళబుచ్చేటువంటి వారు లోకంలో చాలా మంది ఉన్నారు. ఈరోజు మనం ఏం తింటున్నామో, మనం ఎలా బ్రతుకుతున్నామో, మన నోట ఈ రీతిగా నవ్వు స్తుతి ఉన్నది అని అంటే ఆయన చూసిన ఉపకారము. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కుటుంబాన్ని కదిలించండి, ఏ కుటుంబాన్ని కదిలించండి, కన్నీటి గాథలే కానీ ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నామని చెప్పేవారు లేరు. కానీ నేను చెప్పగలను, దేవుని నమ్మినటువంటి బిడ్డలు, దేవుని ప్రార్థించేటువంటి బిడ్డలు, దేవుని వెంబడించే కుటుంబాలు ఆ కన్నీరు తొడవబడి ఆనందంగా జీవించడానికి మనకు సహాయం దొరుకుతుంది. హల్లెలూయా. అందుకని ఆయన చేసినటువంటి ఉపకారం కారుచూనే, కన్నీరు కారుచూనే ఉన్న దానికి ముగింపు లేదు. తలచిన ప్రతిసారి కన్నీరు వస్తూనే ఉంటుంది. మరణము నుండి నీ ప్రాణమును, మన ప్రాణమును కాపాడిన దేవుడు కన్నీళ్ళు విడవకుండా మన కన్నులను జారి పడకుండా మన పాదములను ఆయన తప్పించి ఉన్నాడు. జారి పడకుండా. మీతో పాటు రక్షణ పొందిన వారు ఎంతోమంది మీకు తెలుసు కదా. మీతో పాటు రక్షణ పొందిన వారు, దేవుని బిడ్డగా వచ్చిన వారు, ఈ రోజున వారు నిలబడ్డారా, జారిపోయారా? జారిపోయిన వారు చాలామంది ఉన్నారు. మేము దేవుని నమ్మాము, విశ్వసించాము, బాప్తీసం పొందాము, మారు మనసు పొందాము, దేవుని సన్నిధిలో ఉన్నాము అని చెప్తూ మనతో పాటు దేవునిలో అడుగు పెట్టిన వారు ఎక్కడున్నారని చూస్తే కనుమరుగైపోయారు. ఎక్కడ కూడా కనపడట్లేదు. జారిపోయారు. ఎక్కడికి జారిపోయారు? లోకంలోకి జారిపోయారు. లోకంలోకి వెళ్ళిపోయారు వారు. కానీ మన పాదములను క్రీస్తుని బండ మీద నిలబెట్టి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు వచ్చినా జారిపోకుండా మన పాదములను దేవుడు తప్పించాడు. లోకంలో కలిసిపోతే ఏం జరుగుతుంది? లోకంలో కలిసిపోతే ఏం జరుగుతుంది? లోకంలో కలిసిపోతే ఏమవుతుంది? లోకంలో ఆనందం, సంతోషం చాలా బాగుంటుందని లోకాన్ని రుచి చూద్దామని వెళ్ళిపోయారు. విషయాన్ని ఒక చుట్టే కదా అని రుచి చూస్తే, రుచి చూసిన తర్వాత మనం ఉండామా? మనం ఉండం. లోకాన్ని రుచి చూద్దామని వెళితే ఆత్మీయంగా చచ్చిపోతున్నావు, నువ్వు మళ్ళీ ఉండవు. అటువంటి వ్యక్తుల్ని తిరిగి మరలా బ్రతికించడం అసాధ్యం అన్నాడు దేవుడు. మరలా వారిని బ్రతికించడం అసాధ్యం. కానీ మనం జారిపోకూడే సంవత్సరం అంతా ఆయన తన కృపలో మనం నిలబెట్టాడండి. చాలా మంది దేవుని కృపలో నుండి బయలుదేరిపోయారు. దేవుని కృపలో నుండి బయలుదేరిపోయారు. ఈరోజు మనము మన కుటుంబాలు జారిపడకుండా, కన్నీళ్ళు విడవకుండా మన కన్నులు, మరణము నుండి మన ప్రాణము తప్పించబడ్డాము అని అంటే యెహోవా నాకు చేసిన ఉపకారములు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారములకు ఏమి చెల్లించను నేను? ఏమి చెల్లించను? దేవుడు దానికి ఏమన్నా విలువ కట్టింది? చేసిన ప్రతిదానికి ఒక 10,000, ఒక 20,000, 5,000, కనీసం 1,000 రూపాయలను, 2,000 దేవుడు లెక్క కట్టింటే ఇచ్చుకోవడానికి జీవితం సరిపోతుందా? నాకు అనిపిస్తుంది, ప్రభువా ఉచితంగా పొంది తిరిగి ఉచితంగా ఈవిడే అన్నాను. ఉచితంగా ఇస్తుంటే దాని విలువ ఎవరికి తెలియట్లేదు. లెక్క కడితేనే విలువ తెలుస్తుందేమో, కానీ ఆ దేవుడేమో ఉచితమే. రక్షణ ఉచితం, ప్రార్థన చేస్తే మేలు చేయటం ఉచితం. ఉచితంగా పొందుకుంటున్నాం కదా, అందుకని మనకి ఏమి తెలియట్లేదు. ఉచితంగా పొందుకుంటున్నాం కనుక దేవుడి విలువ మనకు తెలియట్లేదు, ప్రజలకు తెలియట్లేదు.
అందుకని కొంతమంది స్తుతించమంటే, ఆరాధించమంటే కళ్ళు మూసుకుని నోరు మూసేసి గట్టిగా ఇటో చూస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళకి ఏది కూడా గుర్తు రావట్లేదు, ఏది గుర్తురాడు. మనసంతా బండపారిపోయి ఉందన్నమాట. హృదయం అంత గట్టిగైపోయింది. హృదయాన్ని మెత్తం చేసుకుని కృతజ్ఞత కలిగిన వాడిపై ఈ సంవత్సరంలో మనం సిద్ధపడాలి. ఒక చక్కని తీర్మానం చేసుకుని ఆయన నాకు చేసిన ఉపకారాలకు నేను ఏం చెల్లించాలో రేపటి దినం చెప్తాను. దేవుడు మనకు చేసిన ఉపకారములకు మనం ఏమి చెల్లించగలం? ఏమి చెల్లించగలం? చేసిన ఉపకారములను మర్చిపోవద్దు. నిత్యము స్తుతించాలి, అణుమణువు స్తుతించాలి, క్షణ క్షణం ప్రభువుని మనము స్తుతించాలి. మీరు చదివారా? జనవరి 1 సంబరాలు చేసుకుంటూ బయట ప్రమాదానికి గురై జనవరి 1 సంబరాలు చేసుకుంటూ బయటికి వెళ్ళి సంబరాలు చేసుకుంటూనే ఉన్నారు. తిరిగి వచ్చే క్రమంలో వాళ్ళ ఇంటికి చేరడం. నూతన సంవత్సరంలోనే అంతవరకు మనతోనే ఉన్నారు, కానీ ఒక్క క్షణంలో సమస్తం మారిపోయింది. దేవుడు నీ నా ప్రాణములను కాపాడినందుకు దేవాది దేవునికి మనం ఎంతైనా రుణస్థులము, కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. కనుక అందరూ కూడా మోకరించండి.